వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈరోజు మనం కాంబినేషన్గా ఒక పచ్చడి, ఒక ఫ్రై నేర్చుకుందామండి. కొత్తిమీర టమాటా పచ్చడి, ఆలు ఫ్రై. ఈ పచ్చడి ఒక 3 days వరకు నిల్వ ఉంటుందండి. ఇందులో వాటర్ అది ఏం వేయం కదా, దానివల్ల పాడవదు. తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. పచ్చిమిర్చి మంచిగా కడిగి పెట్టేసుకొని కొంచెం మధ్యలో బ్రేక్ చేసుకొని అలా వేపేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో అదే ఆయిల్ అండి. మళ్ళీ ఆయిల్ ఏం ఎక్కువ వేయక్కర్లేదండి, తక్కువ ఆయిలే సరిపోతుంది. అదే ఆయిల్లో టమాటాలు కట్ చేసేసుకొని ఆ టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు కొంచెం ఒక హాఫ్ మగ్గే వరకునండి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకోవచ్చు. మధ్య మధ్యలో కలిగి పెట్టుకోవాలి. ఒకసారి అలా కలిగి పెట్టుకున్న తర్వాత హాఫ్ వేగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ లోపల మనము కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కాడలతో సహా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు, బాగుంటుంది. ఇందులో మీకు ఒకవేళ ఇష్టమైతే కొంచెము టమాటా పులుపు సరిపోలేదు అనుకుంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. ఒకసారి కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి పెట్టేసుకొని ఒకసారి అలా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutesలో వేగిపోతుందండి. ఇది వేగిన తర్వాత చల్లారి పెట్టుకోవాలండి. చూసారు కదా టమాటా ఎలా వేగుతుందో, ఆ టమాటాలు అంతా నీళ్ళు పోయే వరకు వేగితే సరిపోతుందండి. మరి ఏమీ డ్రైగా గట్టిగా వేగాల్సిన అవసరం లేదు. ఒక 1 minute వేగితే సరిపోతుంది. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగేసుకుంటే సరిపోతుంది. మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఒక్కొక్కటి మిగిలిపోయినాయి అనుకోండి, వేగవు కదండి. దానివల్ల అన్నీ ఒకసారి కలిపేసుకొని పెట్టుకోవాలి. పెట్టేసి ఒక 5 minutes వదిలేయాలి. చల్లారిపోతుంది. ఈ లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకున్నాము. ఇందులో కొంచెం పసుపు ఇందాక వేయలేదు కదండి, అందుకని కొంచెం పసుపు వేసేస్తే మళ్ళీ పసుపు పచ్చివాసన లేకుండా ఉంటుంది. కలర్ కూడా ఎక్కడ చేంజ్ అవ్వలేదు చూడండి. కొత్తిమీర అలాగే ఉంది, కలర్ కూడా మరి నల్లగా అది అవ్వలేదు. కలర్ అయితే అలాగే ఉంది. స్టవ్ కట్టేసుకొని లోపల మిక్సీ జార్లో పచ్చిమిర్చి 4 రెక్కలు వెల్లుల్లి రెప్పలు ఒక 4, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు అండి. కొంచెం దొడ్డుప్పే వాడతానండి నేను మ్యాక్సిమం. దొడ్డుప్పు వేసేసి ఇందులో వాటర్ అది వేయకూడదండి. అలాగే మిక్సీలో కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ లోపల చల్లారిపోయిన ఈ టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని పల్స్ బటన్ ఉపయోగించి ఆన్ అండ్ ఆఫ్ చేస్తేనండి చాలా బాగుంటుంది పచ్చడి. ఎందుకంటే ఒకే లెవెల్లో కాకుండా అటు ఇటు మెదుగుతుంది కదా మన పల్స్ బటను. అలా చేసుకొని దీనికి కొంచెం చిన్న తాలింపు పెట్టుకోవాలండి. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని తాలింపులో కొంచెం మామూలుగా ఎప్పుడు వేసుకుంటాం కదండి మనము, అలాగే కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి చాలండి, కొంచెం కరివేపాకు. నేనైతే కొంచెం ఇంగువ యాడ్ చేశానండి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు, వదిలేయండి. అలా మంచిగా వేగిన తర్వాత ఈ తాలింపు తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకోవటమేనండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పచ్చడి ఎలా వచ్చింది, ఏంటి, ఎలా కుదిరింది అనేసి. ఈ కాంబినేషన్గా మనం ఆలు ఫ్రై నేర్చుకున్నామండి.
చూడడానికి కలర్ఫుల్గా ఉంది పచ్చడి. ఆలూ ఫ్రై కూడా చాలా సింపుల్గా చెప్తానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుంది. ఒక 4 ఆలూస్ తీసుకొని మంచిగా పీల్ తీసేసి శుభ్రంగా కడిగేసి ఒక 2-3 సార్లు ముక్కలు కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలండి. చూసారు కదా, అలా ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల స్టవ్ మీద బాండీ పెట్టేసి స్టవ్ వెలిగించేసి పోపు వేసేసుకోవాలి. పోపులో కొంచెం పచ్చెనగపప్పును మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఆ పప్పులు ఆయిల్లో వేగి కొంచెం మంచిగా క్రిస్పీగా ఉంటాయి. ఉప్పు, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర యాజ్ ఇట్ ఈజ్గా మామూలుగా మనం రెగ్యులర్గా వేసుకునేటివేనండి. అలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసేయాలండి. అందులో చూసారా, సాల్ట్ కూడా నేను రాక్ సాల్ట్ తీసుకుంటానండి. రాక్ సాల్టే వేసాను. నీట్గా ఒకసారి ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి మెల్లిగా అటు ఇటు ఆ ముక్కలు అనేటివి స్మాష్ అవ్వకుండా మెల్లిగా అటు ఇటు చేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఈ ఫ్రైల్లోకి నేను ఒక మంచి పౌడర్ చూపిస్తానండి. ఆ పౌడరు ఏ ఫ్రైలోకి వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. చూడండి, దీనికోసం మనకు ముఖ్యంగా పల్లీలు కావాలి. ఈ పల్లీలు కూడా చూడండి, చిన్న టిప్ చెప్తాను. ఒక కేజీ పప్పులు అలా వేపేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టేసుకున్నామంటే మనకు 1 నెల వరకు పప్పులు అస్సలు పాడవ్వండి. ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి. అయితే గాలిపోకుండా అలా 8 కంటైనర్లో పెట్టేసి అలా పెట్టుకోవాలండి. చూడండి, నేను వేపి దగ్గర ఒక 20 డేస్ అవుతుందండి. ఎలా ఉన్నాయో పప్పులకు సరిపడా కొంచెం ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు, కొంచెం 1 స్పూన్ కారం అండి. కారం నేను 1 స్పూనే తీసుకుంటున్నానండి. అది కారం కొంచెం ఎక్కువ ఉంటుందండి, అందుకని నేను 1 స్పూనే తీసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరు కారం తీసుకోండి. దీంట్లో కొంచెం ధనియాల పౌడరు వేసేసుకొని మళ్ళీ పల్సబట్టనే యూజ్ చేసి మిక్సీ కచ్చాపచ్చాగా పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకున్నా బాగోదండి. కచ్చాపచ్చాగా పట్టేసుకొని ఒకసారి మళ్ళీ అన్నీ కలిపేసుకొని ఈ ఫ్రై లోపల వేగిందో లేదో చూసుకొని ఈ పౌడరు ఒకవేళ మిగులుతుంది కదండి, అటు ఇటు అవుతుంది. మనకు పౌడర్ మిగిలినా మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మళ్ళీ కొంచెం డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే కొంచెం గాలిపోకుండా ఉండే డబ్బాలో ఒక 10 రోజులు 15 రోజులు బాగుంటుందండి, పాడవదు. మళ్ళీ ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. లేదా వేడి అన్నంలో కొంచెం వేసేసుకొని నెయ్యి వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఈజీ అండ్ సింపుల్ ఆలూ ఫ్రై. కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకున్నామంటే ఈ ఆలూ ఫ్రైతోనే రైస్ తినేయచ్చండి. మళ్ళీ సపరేట్గా కూర వండుకోక్కర్లేదు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో నాకు కూడా కమెంట్ చేయండి. అంతేనండి. ఒకవేళ మా ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలా ఉన్నాయో రెసిపీస్ కూడా కామెంట్ చేయండి. చూడండి ఎలా టాస్ చేస్తున్నాను అంటే ముక్కలు అది మళ్ళీ విడిపోకుండా. చూడండి, అందులో వేసిన శనగపప్పు, మినపప్పు ఎలా డ్రై రోస్ట్ ఎర్రగా ఎలా వేగాయో. అవి భలే టేస్ట్ ఉంటాయండి. పంటి కింద పడితే పిల్లలు బాగా తింటారు. అందుకోసం చెప్పాను నేను, కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకోండి అనేసి. అంతేనండి, కొంచెం కొత్తిమీర చల్లేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవటమే. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. అంతేనండి, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఒకసారి ట్రై చేసి నాకు కూడా మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఈ పల్లీ పౌడర్ స్పెషల్ కూడా చెప్పండి. నేను చెప్పినట్టు చేసుకోండి. ఎలా వచ్చిందో అది కూడా చెప్పండి. అంతేనండి, ఈరోజు రెసిపీస్ ఇంతేనండి.